హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పెన్షన్ ఎందుకు రావడం లేదో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని విషయాల గురించైతే తెలుసుకోవచ్చు. అయితే పెన్షన్‌దారులైతే పెన్షన్ ఎందుకు రావడం లేదో అని కంగారు పడుతున్నారు. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ నెల చివరిలోపు అయితే మీ ఖాతాలలో డబ్బులైతే జమ కావడం జరుగుతుంది. అయితే మరి ఎందుకు లేట్ అయింది? ఇంకా విడుదలైందా? కాలేదా? అని చూస్తే ఇంకా విడుదలైతే కాలేదు. ఎందుకు లేట్ అవుతుందంటే సన్నబియ్యం పండించే రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వడం ద్వారా ఈ నెల పింఛన్ అయితే లేట్ అవుతుంది. అలాగే దీనితో పాటు రైతు బంధును కూడా కొంచెం విడుదలైతే చేశారు. అయితే అందరికంటూ రాలేదు ఫ్రెండ్స్. కొంతమందికి మాత్రమే రైతు బంధు విడుదలైంది. అందుకే పెన్షన్ రావడం అనేది కొంచెం లేట్ అవుతుంది. దీనికోసము మీరు కంగారు పడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదండి. ఈ నెల చివరి లోపైతే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అయితే ఈ పెన్షన్ ఎంత విడుదలవుతుందంటే దివ్యాంగులకైతేనేమో 5,016 రూపాయలు, అలాగే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీతా కార్మికులకు, చేనేత కార్మికులకైతేనేమో 3,016 రూపాయలు విడుదలవుతుందని సమాచారం అయితే తెలిసింది. పెన్షన్ అనేది మీ ఖాతాలో జమ అవుతుంది ఫ్రెండ్స్. మీరు దీని పెన్షన్ కోసము భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ బోనస్ 500 రైతు బంధు ద్వారా పెన్షన్ కొంచెం లేట్ అవుతుందని అధికారుల ద్వారా అయితే మనకు తెలిసింది. అయితే మీలో ఎంతమందికి రైతు బంధు పడింది? ఎంతమందికి పడలేదో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. పడని వాళ్ళు ఉంటే ఎందుకు పడలేదో దాని గురించైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. నా వీడియోని నా వీడియో గనుక మీకు నచ్చుంటే లైక్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా మరిన్ని సమాచారాల గురించి, అలాగే ప్రపంచంలో జరిగే సమాచారము, ఇండియాలో జరిగే సమాచారము, అలాగే పెన్షన్‌ల గురించి, పథకాల గురించి అయితే మీరు నా వీడియోలో తెలుసుకోవచ్చు.